మిత్రమా, ఈ ప్రపంచం నిన్ను నీ మనసును చూసి గౌరవించదు. నీ నిజాయితీని చూసి విలువ ఇవ్వదు. నీ మంచితనం చూసి తల వంచదు. ఈ ప్రపంచం ఒక్కటే చూస్తుంది. నీ దగ్గర డబ్బు ఉందా? ఉంటే నువ్వు సుబ్బిగాడు కాదు, సుబ్బారావు గారు అవుతావు. లేకపోతే నీ పేరు కూడా వాళ్లకు అవసరం లేదు. ఒక్కసారి నీ జీవితాన్నే గుర్తు చేసుకో. డబ్బు లేనప్పుడు నీ మాటను మధ్యలోనే ఆపేశారు. డబ్బు లేనప్పుడు నీ ఐడియాలను అవసరం లేదు అన్నారు. డబ్బు లేనప్పుడు నీ విలువ నీ కష్టాల్ని చూసి కాదు, నీ ఖాళీ జోబును చూసి నిర్ణయించారు. అదే నువ్వు కొంచెం పైకి వచ్చాక అదే మాటకి వావ్, మంచి థాట్ అంటారు. అదే ఆలోచనకి నువ్వు బాగా ఆలోచిస్తావు అంటారు. అదే మనిషిని గారు అని పిలుస్తారు. ఈ ప్రపంచం నీ విలువను నువ్వు ఎంత సంపాదించావో చూసి కొలుస్తుంది. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. నిజ జీవితంలో మంచితనం మరియు డబ్బు ఉంటేనే గౌరవం. మంచితనం ఒక్కటే ఉంటే నిన్ను వాడుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ. ఒక ఊరిలో సుబ్బిగాడు అని ఒకడు ఉండేవాడు. పేదవాడు, పందులు కాచుకుంటూ సింపుల్గా ఉంటాడు. ఎవరికీ హాని చేయడు. గ్రామంలో ఎవడైనా అతన్ని పిలిస్తే ఏయ్ సుబ్బి, ఓయ్ సుబ్బి. అదే సుబ్బిగాడు కొన్ని సంవత్సరాల తర్వాత బిజినెస్లో సెటిల్ అయ్యాడు. డబ్బు వచ్చింది, కారు వచ్చింది, స్థాయి మారింది. ఇప్పుడు అదే ఊరు సుబ్బారావు గారు అని పిలుస్తారు. సుబ్బిగాడే. మనిషి మారలేదు, మనసు మారలేదు, మారింది డబ్బే. ఇప్పుడు గౌరవం మారిందా, లేక మనుషుల స్వభావం బయటపడిందా? ఈ నిజాన్ని అర్థం చేసుకో మిత్రమా. డబ్బు నిన్ను గొప్ప మనిషిగా మార్చదు. డబ్బు ఈ ప్రపంచానికి నీ విలువ ఎంత ఉందో చూపిస్తుంది. డబ్బు లేనప్పుడు నీ తప్పులే కనిపిస్తాయి. డబ్బు ఉన్నప్పుడు నీ తప్పులకు ఎక్స్క్యూజ్లు కనిపిస్తాయి. డబ్బు లేనప్పుడు నీ విజయాన్ని అదృష్టం అంటారు. డబ్బు ఉన్నప్పుడు నీ విజయాన్ని స్మార్ట్నెస్ అంటారు. ఇది నిజం మిత్రమా, చాలా కఠినమైన నిజం. ఒక ప్రశ్న నీకే. నీ మాటకు విలువ లేకపోవడానికి కారణం నీ లోపమా, లేక నీ దగ్గర డబ్బు లేకపోవడమా? నిజమేంటో నీకే తెలుసు. ఈ వీడియో ఉద్దేశం ఏమిటి అంటే, ఈ వీడియో డబ్బును పూజించమని చెప్పదు, డబ్బు వెనుక పరిగెత్తమని చెప్పదు. ఈ వీడియో ఒక్కటే చెబుతుంది: డబ్బు విలువను అర్థం చేసుకో, లేకపోతే ప్రపంచం నిన్ను తొక్కేస్తుంది. మిత్రమా, నిన్ను గౌరవించాలి అంటే ముందు నువ్వు నీ జీవితాన్ని గౌరవించాలి. నీ టైంని, నీ స్కిల్ని, నీ శక్తిని, అన్నింటినీ గౌరవించాలి. డబ్బు దాని ఫలితం మాత్రమే. మిత్రమా, నువ్వు ఒక విషయం గమనించావా? డబ్బు మాటల్ని మార్చదు, వినేవాళ్ళ చెవుల్ని మార్చుతుంది. డబ్బు లేనప్పుడు నువ్వు ఎంత బాగా మాట్లాడినా అంతేనా, నీకేమి తెలుసురా అంటారు. అదే నువ్వు డబ్బుతో మాట్లాడితే, అరే మంచి పాయింట్, ఇది మనం కూడా ట్రై చేయొచ్చు, మీరు చెప్పింది కరెక్టే సార్, ఇలాంటి మాటలు వస్తాయి. నీ మాట మారలేదు, నీ ఆలోచన మారలేదు, మారింది నీ స్థానం. మాటకు విలువ ఉండదు, మాట చెప్పే వ్యక్తికి విలువ ఉంటుంది. ఆ విలువ డబ్బు లేకుండా ఈ ప్రపంచం ఇవ్వదు. ఒక ఆఫీస్ సీన్ ఊహించుకో. మీటింగ్లో ఒక ఎంప్లాయీ ఒక ఐడియా చెప్తాడు, ఎవరు పట్టించుకోరు. కొన్ని నిమిషాల తర్వాత ఒక మేనేజర్ వచ్చి అదే ఐడియాను మళ్ళీ చెప్తాడు. అందరూ చప్పట్లు కొడుతూ వావ్ సార్, బ్రిలియంట్ అంటారు. ఐడియా మారిందా? లేదు, స్టేటస్ మారింది. స్టేటస్ను
ఈ ప్రపంచంలో ఎక్కువగా కంట్రోల్ చేసేది డబ్బే. డబ్బు ఉంటే మౌనం కూడా మాటే. ఇది చాలా ముఖ్యమైన విషయం మిత్రమా. డబ్బు లేనప్పుడు నువ్వు మౌనంగా ఉంటే వాడికి కాన్ఫిడెన్స్ లేదు, ఈడేం మాట్లాడడు అంటారు. డబ్బు ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే చాలా లోతైన మనిషి, తక్కువ మాట్లాడే వ్యక్తి, క్లాస్ అంటారు. అదే మౌనం, అదే మనిషి. కానీ అర్థం మారిందా? డబ్బును బట్టి మారుతుంది. రిలేషన్షిప్స్లో డబ్బు విలువ, ప్రేమ డబ్బును చూడదంటారు. అబద్ధం. ప్రేమ మొదట్లో డబ్బును చూడదు, భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా చూస్తుంది. పెళ్లి మాట వచ్చేసరికి అబ్బాయి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎంత సంపాదిస్తాడు, ఇవే మొదటి ప్రశ్నలు. మనసా అది తర్వాతలే అంటారు. డబ్బే ముందు. డబ్బు లేనప్పుడు నిన్ను ప్రేమించిన వాళ్ళు కూడా నిన్ను నమ్మలేరు. ఫ్యూచర్ ఏంటి, లైఫ్ ఎలా అంటారు. ఇది నీ ప్రేమలోని లోపం కాదు మిత్రమా. అలాగే కుటుంబాల్లో డబ్బు విలువ. డబ్బు ఉన్న కొడుకు మనోడు బాగా సెటిల్ అయ్యాడు అంటారు. డబ్బు లేని కొడుకు వాడు ఇంకా ఏమీ చేయలేడు. వయసు ఇద్దరిది ఒక్కటే, విలువ మాత్రం డబ్బును బట్టి. డబ్బు లేనప్పుడు నీ మాట సలహాకి కూడా పనికిరాదు. డబ్బు ఉన్నప్పుడు నీ మాట ఒక ఆశీర్వాదం. మిత్రమా, ఒక కఠినమైన నిజం చెప్తాను. ప్రేమ ఉన్న చోట కూడా డబ్బు లేకపోతే గౌరవం ఉండదు. ప్రేమతో జీవించొచ్చు, కానీ గౌరవం లేకుండా ఎవరూ బ్రతకలేరు. ఈ ప్రపంచం చెడ్డది కాదు మిత్రమా, ఇది ప్రాక్టికల్. ఇది ఫలితాన్ని మాత్రమే గౌరవిస్తుంది, కష్టాన్ని కాదు, నీ ప్రయత్నాన్ని కాదు, నీ రిజల్ట్ను. డబ్బు ఆ రిజల్ట్కు కనిపించే సాక్ష్యం. ఇప్పుడు నీ లోపలి ప్రశ్న, అయితే మనం డబ్బు కోసమే జీవించాలా? డబ్బే అన్నీనా? కాదు మిత్రమా, డబ్బే అన్నీ కాదు. కానీ డబ్బు లేకుండా ఏదీ పూర్తిగా ఉండదు. ఈ ప్రపంచంలో నీ విలువను కాపాడుకోవాలి అంటే, నీ మాట వినిపించాలి అంటే, నీ మౌనం గౌరవించాలి అంటే, నీ ఉనికి గుర్తించాలి అంటే నీకు డబ్బు అవసరం. ఇది ఆశ కాదు, ఇది అవసరం. మిత్రమా, సినిమాల్లో పేదరికం చాలా అందంగా చూపిస్తారు. చిన్న ఇల్లు, మంచి మనసు, అమ్మ నవ్వు, నాన్న త్యాగం, అన్నీ మ్యూజిక్తో కలిపి ఒక ఎమోషనల్గా మార్చేస్తారు. కానీ నిజ జీవితంలో పేదరికం ఎమోషన్ కాదు, అది రోజు నిన్ను చంపే ఒక ఒత్తిడి. పేదరికం అంటే ఆకలి కాదు, అవమానం. చాలామందికి అనిపిస్తుంది పేదరికం అంటే తిండి లేకపోవడమే అని. కాదు మిత్రమా, పేదరికం అంటే ప్రతిరోజు నీ విలువను నువ్వే సందేహించుకోవడం. డబ్బు లేనప్పుడు షాప్లో ధర అడగడానికి భయం, బిల్ చూస్తే చెమటలు, ఎవరిని ఇంటికి పిలిచినా ఖర్చు అవుతుందేమో అనే ఆలోచన, ఫోన్ రింగ్ అయినా భయం. ఇది జీవితం కాదు, ఇది లోపల జరిగే ఒక మరణం. పేదరికం అంటే నీ జోబులో డబ్బు తక్కువ ఉండడం కాదు, నీ మనసులో ధైర్యం తక్కువ అవడం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అక్కడ మనల్ని ఎలా చూస్తారో, మన బట్టలు సరిపోతాయో లేదో, మన మాటలు నవ్వుల పాలు అవుతాయేమో. ఇవి ఎవరికీ కనిపించవు, కానీ ఇవి రోజు నిన్ను లోపల తినేస్తాయి. డబ్బు లేనప్పుడు ఎవరు నిన్ను బహిరంగంగా కొట్టరు, కానీ మాట మార్చేస్తారు, పిలవడం మానేస్తారు, లిస్ట్లో నుంచి తీసేస్తారు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారు. ఇవన్నీ చిన్నవే, కానీ ఇవే మనిషిని లోపల చంపేస్తాయి. నువ్వు మంచివాడివే అని చెప్పడం కూడా బాధే. ఇది వింతగా అనిపించొచ్చు, కానీ పేదవాడికి ఎక్కువగా వినిపించే మాట
నువ్వు మంచివాడివే. ఈ మాటకి అర్థమేంటో తెలుసా? నువ్వు దేనికి పనికిరావు, కానీ నీ మనసు మంచిది అని. సక్సెస్ ఉన్నవాడిని ఎవరూ మంచివాడు అనరు. వాడు స్మార్ట్, వాడు స్ట్రాంగ్, వాడికి మైండ్ ఉంది అంటారు. డబ్బు లేనప్పుడు కలలకు విలువ ఉండదు. పేదవాడు కలలు కనగానే నీకు రియాలిటీ తెలుసా? నీ స్థాయికి అవి ఎక్కువ, ముందు ఏదైనా ఉద్యోగం చేసుకో అంటారు. మన కలల్ని కూడా డబ్బును బట్టి కొలుస్తారు. తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే నిశ్శబ్దం. ఇది చాలా బాధాకరమైన విషయం మిత్రమా. డబ్బు లేనప్పుడు తల్లిదండ్రులు నిన్ను ఏమీ అనరు, అరవరు, తిట్టరు. కానీ వాళ్ళ కళ్ళల్లో ఒక నిశ్శబ్దమైన భయం ఉంటుంది. వాడి లైఫ్ ఏంటి, మన తర్వాత ఏమవుతాడో ఏమో. ఆ భయం నీకు కనిపిస్తుంది, నీకు వినిపిస్తుంది, కానీ నువ్వు ఏమీ చేయలేవు. కొంతమంది అంటారు పేదరికం మనిషిని గొప్పగా చేస్తుంది అని. కాదు మిత్రమా, పేదరికం మనిషిని గొప్పగా చేయదు. అది మనిషిని బలవంతంగా గట్టిగా మార్చేస్తుంది. తేడా తెలుసా? డబ్బు లేకపోవడం ఆప్షన్ లేకపోవడం. ధనవంతుడు తప్పు చేస్తే లెర్నింగ్, ఎక్స్పీరియన్స్. పేదవాడు తప్పు చేస్తే లైఫ్ డిస్ట్రాయ్. అంతే తేడా. డబ్బు ఉండడం అంటే లైఫ్లో రెండో అవకాశం ఉండడం. డబ్బు లేకపోవడం అంటే ఒక్క ఛాన్స్లోనే జీవితాన్ని పరీక్షించుకోవడం. పేదరికం బాధ మాత్రమే కాదు, అది కోపం కూడా. ఈ కోపం బయటకు రాదు, ఎవరికీ కనిపించదు. కానీ తన మీద, తన అదృష్టం మీద, ఈ ప్రపంచం మీద నిశ్శబ్దంగా నీ లోపల కోపం వస్తుంది. చాలామంది ఈ కోపాన్ని సోమరితనం అంటారు. కాదు మిత్రమా, ఇక్కడే చాలామంది ఓడిపోతారు. ఈ దశలో రెండు మార్గాలు ఉంటాయి. ఇదే నా లైఫ్ అని ఒప్పుకోవడం, ఇది నా ఫైనల్ కాదు అని తిరగబడటం. చాలామంది మొదటిదే ఎంచుకుంటారు, ఎందుకంటే రెండవది చాలా ఒంటరిగా ఉంటుంది. మిత్రమా, ఇప్పటికే ఒక విషయం నీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. డబ్బు చెడ్డది కాదు, డబ్బు గొప్పది కూడా కాదు. డబ్బు అవసరం, అంతే. ఈ మూడింటిలో ఏదైనా ఒకదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే జీవితం తప్పుదారి పడుతుంది. చాలామంది రెండు విధాలుగా అతిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటి, డబ్బే అన్నీ అనేవాళ్ళు. రెండు, డబ్బు ముఖ్యం కాదు అనేవాళ్ళు. ఒకవైపు డబ్బే అన్నీ అనేవాళ్ళు మనుషుల్ని తొక్కేస్తారు, మనసుని మూసేస్తారు. చివరికి డబ్బు ఉన్నా శాంతి ఉండదు. ఇంకోవైపు డబ్బు ముఖ్యం కాదు అనేవాళ్ళు, వాళ్ళు చివరికి మనసు మంచిదే, కానీ జీవితం కఠినంగా ఉంటుంది. డబ్బు నిన్ను గొప్పవాడిని చేయాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించు, కానీ నీ మనసును అమ్ముకోవద్దు. నీ విలువల్ని తాకట్టు పెట్టద్దు. నీ ఆత్మగౌరవాన్ని తగ్గించొద్దు. డబ్బు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నీ గౌరవం పోతే ఎంత డబ్బున్నా తిరిగి రాదు. నిజాన్ని గెలిచినవాడు ఎవరో తెలుసా? డబ్బు సంపాదించి మనిషిని కోల్పోయినవాడు కాదు. డబ్బు లేక మనసు గొప్పగా ఉంచినవాడు కూడా కాదు. డబ్బు సంపాదించి మనిషిగా మిగిలిన వాడే నిజంగా గెలిచినవాడు. మిత్రమా, నువ్వు మారాల్సిన అవసరం లేదు. నీ స్వభావం మార్చుకోకు, నీ మంచితనం వదులుకోకు, నీ స్థాయిని పెంచు. డబ్బు కోసం కాదు, నీ విలువ కోసం. అప్పుడు ప్రపంచమే నీతో మాట్లాడే విధానం మార్చుకుంటుంది. ఒక నిశ్శబ్దమైన హెచ్చరిక. ఈ ప్రపంచం నిన్ను తక్కువగా చూసిన రోజులు నీకు గుర్తుంటాయి. అవే నీ దారిని నిర్ణయించాలి. ప్రతీకారానికి కాదు, అహంకారానికి కూడా కాదు, నిశ్శబ్దంగా నువ్వు పైకి ఎదగడానికి. ఈ వీడియోలో చివరి మాట. మిత్రమా, డబ్బుంటే సుబ్బిగాడినే,
సుబ్బారావు గారు అంటారు, ఇది నిజం, కఠినమైన నిజం. కానీ నువ్వు డబ్బు సంపాదించాలి అని కాదు. నిన్ను తక్కువగా చేసి చూసే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకుండా ఉండాలి. ఈ ప్రపంచం నిన్ను నీ మనసు చూసి కాదు, నీ స్థాయిని చూసి పిలుస్తుంది. ఆ స్థానం సంపాదించు. నీ పేరు మార్చాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.